10 రూపాయలున్నా 100 రూపాయలున్నా వారానికి ఒక్కసారి ఏం చేసుకుని రెసిపీ టమాటా పప్పు అండి. నిజమే, కానీ ఈ పప్పులో తాలింపు వేయాలా లేక ఆ తాలింపులో పప్పు వేయాలా, ఏది మన బామ్మల కాలం నాటిది అనేది కామెంట్ లో చెప్పండి. ఈ రెసిపీ తయారీకి వస్తే ముందుగా కందిపప్పుని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకుని ఇందులో సరిపడేంత నీళ్లు వేసుకుని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, కారం ఇంకా కొంచెం నూనె వేసి కాస్త కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుని కుక్కర్ ప్రెషర్ పోయాక పప్పు గుత్తితో మెత్తగా మెదిపి అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఉప్పు కూడా వేసి 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చివరిగా కడాయిలో తాలింపు దినుసులు వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసి అందులో పప్పు వేసుకుని కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు మూత పెడితే కమ్మనైన టమాటా పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పప్పు, కొంచెం నెయ్యి, కాంబినేషన్ గా చల్ల మిరపకాయలు చాలండి జీవితానికి. టమాటా పప్పు భలే ఉందమ్మా.